హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీకు వచ్చే కాల్స్ ఉంటాయి కదా, ఇన్కమింగ్ కాల్స్, అవి ఎవరైనా వింటున్నారా, అదే విధంగా ఒకవేళ విన్నట్టయితే ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి, ఏ విధంగా పర్మనెంట్గా డిసేబుల్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా గైడ్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు కనుక డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీ ఈ విధంగానైతే చెక్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. దాని గురించి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ఏంటిది, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడైతే మీకు డైరెక్ట్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి ఏం చేయాలంటే, మన ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ డైలర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఏ విధంగా మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తారో ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్గా టాపిక్ అనేది వినండి. *#21# అని చెప్పేసి ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా దీనికైతే కాల్ చేసిరు అనుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే MMI కోడ్ స్టార్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా సెకండ్స్ లో మనకి ఏమని కనబడుతుంది అంటే, మీ వాయిస్ అంటే మీ కాల్స్ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతున్నాయా, మీ డాటా అంటే మీ డాటాకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఫార్వర్డ్ అవుతున్నాయి, అదే విధంగా సంబంధించిన మెసేజ్, సింక్ ఇవన్నీ చెప్పేసి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అనేవి ఏమైనా ఫార్వర్డ్ అవుతున్నాయా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ సింపుల్ కోడ్ వారి ఒకవేళ మీకు ఇక్కడ ఫార్వర్డ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా వాయిస్ ప్లేస్ ఉంది కదా, అక్కడ నాట్ ఫార్వర్డెడ్ ప్లేస్ లో మీకు నంబర్ అనేది కనబడుతుంది, ఏ నంబర్ కి ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఆ నంబర్ చూపెట్టినట్టయితే మీరేం చేసుకోవాలంటే దాన్ని అయితే ఎంబటే క్యాన్సిల్ అయితే చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. సేమ్ డైలర్ ఓపెన్ చేసుకొని #002# అని చెప్పేసి ఈ విధంగా సెండ్ చేసినట్టయితే, కాల్ చేసినట్టయితే మళ్ళీ MMI కోడ్ స్టార్టెడ్ అని చెప్పేసి పడుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ ఫార్వర్డింగ్ ఎరైజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగానైతే పడుతుంది అన్నమాట. ఈ విధంగా పడ్డట్టయితే ఆప్షన్ మీకు కంపల్సరీగా మీ కాల్స్ అనేవి ఎవరికి ఫార్వర్డ్ అయితే లేవు, అంతేకాకుండా మీ డౌట్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ సింపుల్ కోడ్స్ వాడి మీరైతే మీ కాల్ ఫార్వర్డింగ్ అయితే ఆపుకోవచ్చు. ఎవరి మీదనైనా డౌట్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు, మీ కాల్ అనేది ఫార్వర్డ్ అవుతుందా వేరే అవతల పర్సన్ కి లేదా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.